20 ఏళ్ల పాలనలో ఏనాడు కాంగ్రెస్ దేశంలో కులగణన చేపట్టలేదని, బీసీల హక్కులను కాలరాయడం, బీసీల హక్కులను అణిచివేయడం, బీసీల రిజర్వేషన్లు అణిచివేయడమే కాంగ్రెస్ చరిత్ర అని, కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర కేబినెట్లో కులగణన, జనగణన ఆమోదం తెలిపినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్ద రమేష్ గౌడ్, నారాయణ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి రామరెడ్డి, సంగసాని రాజు, జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, సీనియర్ నాయకులు నాగేష్ గౌడ్, దిగంబర్ ముదిరాజ్, నర్సాపూర్ మండల బీజేవైఎం అధ్యక్షులు రాజేష్, నర్సాపూర్ మండల అధ్యక్షులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. దానికోసం ఈరోజు నర్సాపూర్ పట్టణంలో మరి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతల తెలియజేస్తూ వారి యొక్క మేమే చేసినాం అని అంటున్నారు. మీరు చేసింది ఏంటిదో చూపించాలి. మరి బీసీలను తక్కువ శాతం చూపించి ముస్లింలను ఎక్కువ శాతం చూపించింది అదా కులగణన. మరి ఈరోజు మీ యొక్క క్యాబినెట్లో చూసుకున్నట్టయితే ఎంతమందికి బీసీలకు మరి మంత్రి పదవులు ఇచ్చారు. మరి అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్లో ఓబీసీలకు 27 మందికి మరియు మహిళలకు 10 మందికి, ఎస్సీ ఎస్టీలకు 12 మందికి మరి ఇచ్చి మరి యొక్క బీసీల యొక్క గౌరవతను దక్కించిన నరేంద్ర మోడీ గారు గొప్పన, మరి ఏదో ఒక్క నాయకునికి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు గొప్పన. మరి దీన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ నాయకులు మరి కుటుంబ పరిపాలన చేసి ఈరోజు భారతదేశాన్ని ముక్కలుగా చేసి మరి ఇప్పటికి కూడా మళ్ళీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పాకిస్తాన్ను మరి మీరు ఏదైతే మద్దతు పలుకుతారో అదే దాన్ని మేము ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి ఈ యొక్క కులగణన అందరికీ న్యాయం జరగాలని, ప్రతి కులానికి కూడా న్యాయం జరగాలి. కులంలో ఉన్న మరి అట్టడుగు స్థానాలకు కూడా వారికి కూడా కులగణన జరిగి అందరూ కూడా మరి బాగుపడాలని కోరుకుంటూ మరి నరేంద్ర మోడీ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.